ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. ఇప్పుడు మనం 5 గ్రహాలు కలయిక అంటే పంచగ్రహ కూటమి అంటాం మనం. ఈ 5 గ్రహాలు కూడా అంటే ఫస్ట్ కుంభరాశిలో రాహు ఉన్నాడు. రాహుతోటి 4 గ్రహాలు కలుస్తున్నాయి. అంటే 5 గ్రహాలు కుంభరాశిలో 23 అనమాట. 23 ఫిబ్రవరి నుంచి 1 మార్చి వరకు కూడా ఈ 5 గ్రహాలు కుంభరాశిలో ఉంటాయి. సో 5 గ్రహాలకు పంచగ్రహ కూటమి కుంభరాశిలో 12 రాశుల వాళ్ళకి ఏ ఫలితాలు ఇస్తారు, ఎలా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మిథున రాశి వారికి భాగ్యస్థానంలో 5 గ్రహాల కలయిక. 5 గ్రహాలు కూడా రవి, బుధ, కుజ, శుక్ర, రాహువులు. పైగా సంపూర్ణమైన గురు దృష్టి పర్ఫెక్ట్ గా బాగుందండి. అంటే మిథున రాశి వారికి భాగ్యము వృద్ధి అవుతూ ఉంటుంది అని చెప్పచ్చు. అంటే 23 ఫిబ్రవరి నుంచి 1 మార్చి వరకు కూడా అండి 5 గ్రహాలు కుంభరాశిలో ఉంటాయి. కుంభరాశిలో ఉండడం వల్ల భాగ్యం వృద్ధి అవుతుంది. అంటే మీకు అదృష్ట లక్ష్యం మీ ఇంట్లోనే ఉంటుంది అర్థం. ఇంకోటి చెప్పాలంటే భాగ్యము అంటే విదేశాలు వెళ్ళడము, మీ నాన్నగారికి బాగుండడము, అలాగే మీ చేస్తున్న వ్యాపారాభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉండడము, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి బిజినెస్లు బాగా సక్సెస్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ పాయింట్, తీర్థయాత్రలు బాగా చేస్తారు మీరు. పొలిటికల్ రంగంలో పదవులు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. స్పోర్ట్స్ రంగంలోనూ రాణిస్తారు. అలాగే బుధ శుక్రులు భాగ్యస్థానంలో ఉన్నారంటే వాళ్ళు చిత్ర పరిశ్రమల్లో అంటే సినిమా రంగంలో మీరు బాగా రాణిస్తారు. సినిమా రంగంలో బాగా పదవులు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, పదవులు వస్తాయి. అంతేకాకుండా రవి బుధుల వలన ఫైనాన్స్ రంగం, ఆడిటర్స్ గా కూడా మీరు బాగా ఉంటారు. బుధరాహులు కాంబినేషన్ ఉంటాయి. బుధరాహులు భాగ్యస్థానంలో ఉన్నారు అంటే వాళ్ళు ఎలక్ట్రానిక్స్ రంగంలో నైపుణ్యం కలిగి ఉంటారు. అంతేకాకుండా ఎలక్ట్రానిక్స్ రంగమే కాకుండా కంప్యూటర్ హార్డ్వేర్ గా మీకు నిపుణత్వం ఉంటుందని చెప్పచ్చు. వార్తా సేకరణ, బుధరాహులు వార్తా సేకరణలో ప్రజ్ఞావంతులు అంటారు మీరు. నిజం న్యూస్ ఎడిటర్స్, న్యూస్ చదువుతుంటారు సరే రీడర్స్, వాళ్ళకి చాలా మంచి అద్భుతమైన కాలం. 5 రోజులు చాలా బాగుంటుంది. బుధరాహుల వల్ల కదండి మీ తోబుట్టుల నుంచి విశేషమైన సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. ఈ కాంబినేషన్ వల్ల బుధ శుక్రులు అంటే జనరల్ గా కుజ బుద్ధులు కూడా కలిసి ఉన్నారు. కుజుడితో కలిసిన బుద్ధుడు కాంబినేషన్ అంటే ఇంజనీరింగ్ విభాగాల్లోనూ, మ్యాథమెటిషియన్స్ గాను, అలాగే డాక్టర్స్ అనమాట. డాక్టర్స్ గాను మీరు బాగా డెవలప్ అవుతారు. ఆడిటర్స్ గా మీరు డెవలప్ అవుతారు. ముఖ్యంగా కుంభరాశి అంటేనే డాక్టర్ సంబంధించిన రాశి. రవి, బుధ, కుజులు ఆపరేషన్ సంబంధించిన వాళ్ళు. రాహు కూడా ఖచ్చితంగా ఈ డాక్టర్ సంబంధించిన వాడే. కాబట్టి రవి, బుధ, కుజరాహుల వలన డాక్టర్స్ చేసే ఆపరేషన్స్ సక్సెస్ అవుతుంటాయి. విదేశాలకు వెళ్తుంటారు. హైయర్ ఎడ్యుకేషన్ రీత్యా విదేశాలు వెళ్తారు. హైయర్ ఎడ్యుకేషన్ బాగా జరుగుతుందండి. సినిమా షూటింగ్లు రీత్యా విదేశాలు వెళ్ళడము, అలాగే మీ పర్సనల్ విషయాలు రీత్యా విదేశాలు వెళ్ళడము, అలాగే మీకు 12th హౌస్ లార్డ్ శుక్రుడు కూడా భాగ్యంలో ఉన్నారు కదా, ఖచ్చితంగా ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. అంతేకాకుండా సినిమా షూటింగ్లు రీత్యా కాకుండా అనేక రకాలుగా మీరు తీర్థయాత్రల రీత్యా కూడా మీరు తిరుగుతారు, ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, గంగాస్నానం చేస్తారు. మీ తోబుట్టువుల్ని, మీ సంతానాన్ని కలవడానికి విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా లలిత కళల పట్ల, క్రీడారంగం పట్ల, అలాగే పండ్ల తోటలు, భూములు, సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు భాగ్యంలోనే ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీకు బాగా డెవలప్ అవుతారు. ముఖ్యంగా కుజరాహుల వలన విదేశాల్లో ప్రముఖమైన క్రీడాకారులుగా మీరు ఉంటారు. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. చూసుకోండి, నేను చెప్పింది ఎప్పుడు అబద్ధం అవ్వదు, నా సొంత కవిత్వం కాదు. ఈ శుక్ర రాహుల వలన కూడా ఔదార్యం కలిగి ఉండి, చక్కగా అదృష్టం కలిగి ఉండి బ్రహ్మాండంగా ఉంటారు. సో భాగ్యమే. మీ మిథున రాశి వాళ్ళకి అదృష్టం ఎప్పుడు తోడుగా ఉంటుంది 5 గ్రహాల వలన. అందరికీ 12 రాశుల వారికి మనం ఈ 5 గ్రహాల కలయిక వల్ల కొద్దో గొప్ప కూడా చెడు ప్రభావం ఉంటుందండి. చెడు ప్రభావం అంటే మన పరిష్కార మార్గాలు పరిష్కారం చేసుకునేవే ఉంటాయి. అంతే తప్ప మనల్ని చంపేసేవి, మనల్ని హాస్పిటల్ చేసేసేవి ఏమీ ఉండవు. భయపడాల్సిన అవసరం లేదండి. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి 5 గ్రహాల కలయిక కొంతమందికి అష్టమ స్థానంలోను, కొంతమంది 12వ భావంలోను. మెయిన్ ఇంపార్టెంట్ ఇవే, అష్టమంలోనూ 12వ భావంలో ఉంటారు. ముఖ్యంగా రవి, కుజులు 12వ భావంలోను, అష్టమంలోనూ ఉండడం తప్పు. సో రాజకీయంగా కూడా అదే అనేక రకాలుగా మనకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి చిన్న పరిష్కార మార్గాలు ఏంటయ్యా అంటే కుజుడికి సంబంధించినటువంటి పూజలు చేసుకోవడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అష్టోత్తరము,
పాలతో అభిషేకాలు చేయడము సుబ్రహ్మణ్య స్వామి వారికి. అష్టమంలో ఉన్న 12 భావంలో ఉన్న ఏ భావంలో 12 భావంలో ఏ భావం ఉన్నా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజించినవాడు ఎన్నటికీ చెడిపోడు. అది గొప్ప అదృష్టం. ఆయనే కాపాడతాడు మనల్ని అన్ని రకాలుగా. విద్య ఇస్తుంటాడు ఆయన, వివాహాలు చేస్తూ ఉంటాడు, అనారోగ్య సమస్యల నుంచి బయటపడేట్ చేస్తుంటాడు, కోర్టు సమస్యల నుంచి బయటపడేట్ చేస్తుంటాడు. అంతేకాకుండా ఫారిన్ కంట్రీస్ ఏడ్ చేస్తుంటాడు, వివాహాలు త్వరగా ఏడ్ చేస్తుంటాడు. కుజుడు చేయలేని పని ఏమీ లేదండి. కుజుడు 12 భావాలు ఉన్నా ఎక్కడ ఉన్నా సరే సుబ్రహ్మణ్య స్వామి ఖచ్చితంగా చేయాల్సిందే, మీ ఇష్టం. కానీ స్వామివారికి పాలతోటి అభిషేకము మంగళవారం చేయడం వల్ల, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవడం వల్ల, ఇంకా వీరుండి కొంతమంది 6 పుణ్యక్షేత్రాలు ఉన్నాయి సౌత్ లో, అవి దర్శనం చేసుకోవడం వలన కూడా కుజుడు వలన వచ్చే దోషాలు చాలా మంది పరిహారమై శుభ ఫలితాలు ఇస్తాడు. పైగా రియల్ ఎస్టేట్ రంగంలోనూ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి ఈ కుజ ప్రభావం ఉంటుంది కదా, ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా ఐఏఎస్ ఆఫీసర్ల వలన, పోలీస్ రంగంలోనూ, డిపార్ట్మెంట్స్ లోనూ, అయితే ఆర్మీలోనూ రావాలన్నా కుజరాహుల్ కాంబినేషన్ కదండి. సో సుబ్రహ్మణ్య స్వామి ఎంత పూజిస్తే అంత పైకి వస్తాం. సో నిరంతరము ఓం శం శరవణ భవాయ నమః, ఓం శం శరవణ భవాయ నమః, ఓం శం శరవణ భవాయ నమః అని మంత్రంతో పూజించిన సరే ఆయన మన రక్షణ పరంకాలే ఉంటాడు, పక్కనే ఉంటాడు ఆయన. అదొకటి. తర్వాత రాహు. ఈ రాహు కూడా అష్టమంలో ఉన్న రాహు, 12వ భావంలో ఉన్న రాహు కూడా దోషకారకుడే. అవునా? ఎందుకంటే అనారోగ్య సమస్యలు ఇవ్వడంలోను, దూర బంధువులు చంపేయడం అంటే ప్రాణం తీయడంలోను, లేకపోతే బరియల్ గ్రౌండ్స్ లోకి వెళ్ళడంలోనూ రాహు కారకుడు అవుతాడు. కాబట్టి రాహువును వచ్చే దోషాలుగా పరిహారం చేసుకోవడానికి అమ్మవారు ఒకళ్ళే రక్ష. అమ్మవారిని పూజించడము మీకు ఇష్టం. గ్రామ దేవతలు పూజించాలంటాయి. మీరు ఏ గ్రామంలో ఉన్నారో ఫస్ట్ ఆ గ్రామ దేవతను పూజించాలి, ఆవిడికే పూజలు చేయాలి, ఆవిడికే హోమాలు చేసుకోవాలి, ఆవిడికే కుంకుమ పూజ చేయాల్సిందే గ్రామ దేవతలకి. మనం ఏ గ్రామంలో ఉన్నామో ఆ గ్రామానికి. తర్వాత అమ్మవార్లు, కనకదుర్గ అమ్మవారు కానీ, పార్వతీదేవి కానీ, లలిత సహస్రనామాలు కానీ, అలా మనకి ఇష్టమైన దేవతల్ని పూజించాల్సిందే. ముఖ్యంగా అమ్మవారికి ఆ పౌర్ణమి రోజు అలాగే అమావాస్య రోజు కూడా హోమాలు చేస్తూ ఉంటారండి. అది చాలా విశేషం. ఆ హోమాలు చేసినప్పుడు కూడా నవగ్రహాల హోమం, నవగ్రహాలకు సంబంధించి కూడా చేస్తారు. అది గొప్ప విశేషం. కాబట్టి అది మిస్ కాకూడదు. అంటే మన పేర్లు చేస్తే మన పేర్లని చేస్తూ ఉంటారు, మన గొడవలో మన ఊళ్ళోనే చేస్తూ ఉంటారు. అది చేయించుకోవడం ఒకటి. అంతేకాకుండా సూర్య భగవానుడు నమస్కార ప్రియుడు, అలాగే ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత కూడా సూర్య భగవానుడే. సూర్య భగవాన్ నమస్కారం చేయడం వలన, సూర్య భగవాన్ని ఆదిత్య హృదయంతో మనం పూజించడం వలన, పైగా మాఘమాసం అయిపోతుంది అనుకోండి, మాఘం పాల్గొనడం కూడా వచ్చేస్తుంది. చేయడం వలన సూర్య భగవాన్ని ఎర్రని పుష్పాలతో పూజించడం వలన, అష్టోత్తరం చదవడం వలన, ఆదిత్య హృదయం చదవడం వలన, సూర్య భగవాన్ని ఎంత ప్రీతి చెందితే అంత మనల్ని ఆయన కాపాడుతాడు అన్నట్టుగా సూర్య భగవానుడు లోకరక్షకుడు కదండి, సాక్షాత్ విష్ణు స్వరూపుడు ఆయన. సూర్య భగవాన్ని మనం నమస్కారపడి పొద్దునే లేచి స్వామివారిని నమస్కారం చేసుకుంటే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాం. సో ఈ సూర్య భగవాన్ ఆరాధన చేసుకోవడము, ఆదిత్య హృదయం చేయడము, సూర్య నమస్కారాలు చేయడం అదొకటి. 12 నామాలు ఉన్నాయి. ఆ 12 నామాలు స్వామివారిని పూజించడం వలన సో ఇవన్నీ జరుగుతాయండి, మంచి జరుగుతుంది. సో సూర్య భగవాన్ని, కుజుడిని, అమ్మవారిని, ఈ ముగ్గురిని కూడా మనం ఈ పంచగ్రహ కూటమిలో మనం పూజించాలి. అంతేనా? అంతేకాదండి, వెంకటేశ్వర స్వామి వారిని, విష్ణు అంటే వెంకటేశ్వర స్వామి వారిని, శివుడిని శివాభిషేకాలు చేసుకుంటూ, విష్ణు ఆరాధన చేసుకుంటూ ఉంటే సర్వదా ఆయన రక్షగా మనకు ఉంటారు. కాబట్టి ఈ 5 గ్రహాల వలన మంచికి మంచి పెరుగుతూ ఉంటుంది, చెడు తగ్గించి మంచి చేస్తారు. సో 12 రాసుల వాళ్ళు ఏమి బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని రాసులకే బాగుంది, కొన్ని రాసులకు బాగలేదని అవసరం ఏం లేదండి. అన్ని రాసుల వాళ్ళకి బాగుందనే నేను చెప్తాను. సో ఈ విధంగా మీకందరికీ కూడా బాగుండాలని, 12 రాసుల వాళ్ళకి ఈ 5 గ్రహాల కలయిక శుభాలు చేకూరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.